గురువుగారు అంటే మీరిప్పటి వరకు చెప్పిందేంటంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి చెప్పారు. నార్మల్‌గా ఉన్న వాళ్ళకి చెప్పారు. అండ్ ఇంకొకటేంటంటే చాలా మంది ఈ మధ్య కాలంలో డివోర్స్ తీసుకుంటున్నారు. అంటే ఫస్ట్ మ్యారేజ్ ఏదో ఒక విధంగా వాళ్ళకి అచ్చిరాకనో ఏదో అయిపోయి వాళ్ళు విడిపోతున్నారు. సో, అలాంటిది అంటే సెకండ్స్ అంటే ఇప్పుడు మేము వేరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మాకొక మ్యాచ్ కావాలి అన్న వాళ్ళకి మీరు చూస్తారా మీ దగ్గర? హ్మ్. సెకండ్ మ్యారేజ్ అంటే అమ్మ డివోర్స్ తీసుకున్న వాళ్ళకు ఈ వయసుతో సంబంధం లేదు. హ్మ్. మేము చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు గూడా 30-60 వరకు గూడా సెకండ్ మ్యాచే జూస్తాము. హ్మ్. అంటే ఈ కేడర్ అని ఏం లేదండి. అంటే కొంచెం మంచి ప్రొఫైల్ అయి ఉండాలి అది. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బలు తిన్నారు. ఇద్దరు దెబ్బలు తింటారు. అవును. ఇలా దెబ్బలు తిన్నప్పుడు వాళ్ళకి ఎలాంటివి చూడాలి అనేది. ఎందుకంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఏందంటే జ్యోతిషానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం మేము. అసలు ఈ అమ్మాయి ఎందుకు విడిపోయింది? రీజన్స్ ఏంటి? అనేది తెలుస్తుంది గదా! కొంతమంది ఏందంటే ఈజీగా అనేస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే అబ్బాయి అన్‌ఫిట్ అని చెప్తారు కొంతమంది. అవును గురు. కొంతమంది ఆ అమ్మాయి వద్దు లేచిపోయిందంటారు. ఆ! అచ్చం తెలుగులో అవును. చెప్పాలంటే. ఇలానే అంటే, మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు చెప్పే విధానంలో ఈ 2 పాయింట్స్ తప్ప మాకు ఇంక వేరే చెప్పరు. సెకండ్ మ్యారేజ్ కోసం వచ్చేటప్పుడు. అమ్మాయి వాళ్ళొచ్చినప్పుడేమో అబ్బాయిని చులకనగా మాట్లాడతారు. అసలు ఏమైందండి? రీజన్ ఏమైంది? అని అంటారు. అంటే లేదండి ఇది ఈ విషయం ఇట్లా తెలిసింది. ఆ అమ్మాయి దగ్గర రాలేదు. 3 మంత్స్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఏదో చెప్తారిగ. హ్మ్. అదే అమ్మాయి గురించి వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళేం చెప్తారంటే, లేదండి పెళ్ళికి ముందు మేము ఎంక్వైరీ చేసుకోలేదు. అమ్మాయి గురించి అంతా బ్యాడ్ అని తెలిసింది. ఇక మళ్ళీ ఆ అబ్బాయి కావాలని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. అంటే అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ మనసుకు తెలవాలి. మేమేం చెప్తామంటే మామూలుగా ప్రొఫైల్ చూస్తాం. ఇది మంచిగా సూటబుల్ అవుతుందో చూసుకోండి. అది సూటబుల్ అవుతుందో చూసుకోండి అంటాం. కొంతమందేంటంటే ఇగోల వల్ల డివోర్స్ తీసుకుంటారు. ఆ! మెయిన్ అసలు నన్నడిగితే ఇవన్నీ పక్కన పెట్టేస్తే పెళ్ళికి ముందు ఎవరికో ఒకరికి లవ్ అఫేర్ అనేది ఉంటూనే ఉంటుందమ్మా. అవును గురుగారు. అది లవ్ అఫేర్ అనేది ఉంటుంది. అది కామన్ అది. దోషాలు పోవటం అనుకోని చెప్పాలి. లేతే ఆ టీనేజ్‌లో ఒకరిని ఇష్టపడటం గాని జరుగుతూ ఉంటుంది. అట్లా అట్లా జరిగినప్పుడు ఏందంటే, మనం దాన్ని సరిగ్గా చూసుకోక కొంతమందేమో ఈజీగా మర్చిపోతారు. కొంతమందేమో అదే మైండ్‌లో పెట్టుకుంటారు. ఇంకోటేందంటే కొంతమంది అబ్బాయి సరిగ్గా లేకపోవటం. లేకపోవడం అంటే ఇక్కడ డ్యూటీకి ఇంపార్టెన్స్ ఇవ్వటము. హ్మ్. ఆళ్ళ మదర్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల అంటే వచ్చిన అమ్మాయిని సరిగ్గా చూసుకోకపోవటం. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరిని నమ్ముకొనొస్తుంది, ఒక అబ్బాయిని నమ్ముకొనొస్తుంది వాళ్ళ అవును. ఇంటికి. అవును గురుగారు. అంటే ఆ అమ్మాయిని మనం ఎలా చూస్తున్నామో, ఆ అమ్మాయికి ఎంతవరకు న్యాయం చేస్తున్నామో కూడా చూసుకోవాలి. హ్మ్. ఫ్యామిలీతో పాటు ఆ అమ్మాయికి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది చూసుకోవాలి. అలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఆళ్ళెక్కువ వాళ్ళ పేరెంట్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తూ, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ సిస్టర్స్‌కి, వాళ్ళ బ్రదర్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే, ఈ అమ్మాయికి చికాకు అనిపిస్తుంది. ఈయన ఎన్ని రోజులున్నా ఈయన ఇంతే. సో, నాకు నేనుగా ప్రిపేర్ అవుతే బెటరు. ఆయన ఎంత చెప్పినా వినట్లేదని కొంతమంది ఆ విధంగా వస్తాయి. హ్మ్. ఇలాంటివి కూడా డివోర్స్ ఇట్లా అవుతుంది. అదే కొంతమంది అమ్మాయిలుంటారు గదా! అబ్బాయి విషయానికొస్తే అమ్మాయి విషయానికొస్తే ఆళ్ళు గూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఊకె వాళ్ళ మదర్‌కి ఫోను జేయటము, హ్మ్. ఈమె జేస్తున్న జాబ్‌లో వాళ్ళకు పంపియటము, ఎక్కువ ఫోన్‌లు మాట్లాడటము, వాళ్ళ ఎక్కువ ఇవ్వటము. ఇక ఏదో రకంగా కొంచెం డిస్టర్బ్ అనేది ఉంటుంది అవును ఫ్యామిలీలో. గురుగారు. అతను చెప్పి వినకపోవడం, ఇగ మనకు సెట్ కాదు ఈ అమ్మాయి అట్లా ఆ విధంగా కొంతమంది డివోర్స్ తీసుకొనొస్తారు. కానీ ఆ! మాకొచ్చే రీజన్స్ మాత్రం ఈజీగా చులకనగా చెప్పే మాటలుంటాయి. అవును గురుగారు. ఇలాంటి వాళ్ళకి ఎంతవరకు నిజం అనేది. కొంతమందేందంటే ఇక మారతాడేమో అని కొంతమంది జూస్తారు. పాప బాబు అవుతుంది. ఇక నాకొద్దండి నన్ను నేను సెట్ కాను. నా లైఫ్ నేను చూసుకుంటాను. ఎందుకంటే ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారంటే పోటాపోటీగా సంపాదించుకుంటున్నారు. అవును గురుగారు. సో, ఆయన సంపాదించకపోయినా కూడా ఈమెను పోషించుకోగలుగుతుంది ఇప్పుడు అవును. ఈజీగా. మనకొద్దులేండి మనకు సెట్ కాదు. నా జాబ్ ఏదో నేను చూసుకుంటాను. నా లైఫ్ ఏందో నేను చూసుకుంటానంట. అట్లా ఆ విధంగా అనేది డివోర్స్ తీసుకుంటున్నారు. ఇంక పిల్లలు ఎందుకంటే అలాంటి ఆలోచన ఉన్నప్పుడు పిల్లలకి అనకుండా ఉంటేనే బెటర్. అంటే ఇప్పుడు వ్యసనాలకు గూడా చాలా మంది ఇద్దరు గూడా అంటే అబ్బాయే గావచ్చు, అమ్మాయే గావచ్చు హ్మ్. వ్యసనాలకు గూడా చాలా అలవాటు పడిపోతున్నారు. అవును. అట్లా గూడా విడాకులు జరిగిన ఈ సందర్భాలు సందర్భాలున్నాయి. ఉన్నాయి. అట్లా ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో ఎన్నో చూస్తున్నాము. ఆ అమ్మాయి క్లబ్‌కెళ్తుందని, ఆ అబ్బాయి ఊకే తాగొస్తుండని, హ్మ్. లేకపోతే ఆ అబ్బాయి ఎక్కువ ఫ్రెండ్స్‌తో ఆ అమ్మాయి ఎక్కువ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుంది. అతను ఎవరితో ఫ్రెండ్స్‌తో హ్మ్. మాట్లాడుతున్నాడని. ఇలాంటి ఒకసారి మనం ఫ్యామిలీలో కూర్చోబెట్టుకొని మనం డిస్కషన్ చేసుకోవాలి. ఇలాంటియి ఏందంటే పెళ్ళికి ముందు జాతకాలు చూయించుకోవాలి. అవును గురుగారు. క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకంటే అది మంచి ప్రొఫైలు, దానికి ఆయనకి ఎక్కువ ప్యాకేజ్ ఉంది, ఆస్తుంది, నేను సుఖపడొచ్చు అనే ఫీలింగ్‌లో ఉంటారు. లేదా అతనొచ్చేసి ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, ప్రాపర్టీ బాగా ఇస్తున్నారు. ఆ జాతకాలు ఏమి నేను నమ్మనని కొంతమంది మైండ్‌లో ఉంటారు. అసలు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము వాళ్ళిద్దరికీ విడిపోయే యోగాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి మెయిన్. ఫస్ట్. ఫస్ట్ అది. ఎందుకంటే ఇవి ఎలా చూస్తారంటే జాతకాలు తెలిసిన వాళ్ళకు నేను నేను చూసే పాయింట్ ఒకటే చూస్తాను. ముందు వీళ్ళిద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయా లేవా? ఆ తర్వాతనే పాయింట్స్ దాకా వెళ్తాను. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు కొంతమందుంటారు. మా అత్త కొడుకంటే నేను కంపల్సరీ చేసుకోవాలి. ఆ! ఇష్టపడ్డానని జెప్పేసి. నేను మా మామ కొడుకంటే నేను కంపల్సరీ చేసుకుంటాను. అది ఎందుకంటే అట్లా చేసుకోవడం వల్ల ఏందంటే నేను వాళ్ళని ఎందుకు ఎట్లా అంటానంటే అసలు వీళ్ళిద్దరికి విడిపోయే యోగాలు ఉన్నాయా లేవా అని చూస్తాను ఫస్ట్. ఆ ఓకే. తర్వాత జాతకాలు ఎన్ని కలిసినాయి, ఎన్ని పాయింట్స్ కలిసినాయి.
ఆ తర్వాత షష్టాష్టకాలు అని ఉంటాయి. ఆ! ఇవన్నీ కూడా కొంచెం పరిశీలించాలి. ఇప్పుడు కొన్ని కొన్ని మ్యాచెస్ ఎట్లుంటాయంటే కంపల్సరీ నేను చేసుకుంటానండి. నాకు ఏదో రకంగా దోషం పెట్టండి పంతులు గారు. దోషం చేయించండి. నేను సెట్ చేసుకుంటాను నా జీవితాన్ని. ఒకరికొకరు ఇష్టపడుతున్నాం మేము అంటాం. నేనొకటి వీళ్ళిద్దరికి విడిపోయేగాలు ఉంటేనేమో వద్దు. ఇక కొంచెం కొన్ని కొన్ని పాయింట్స్ తక్కువొచ్చి కొన్నిట్లో కాలేదనుకోండి, అమ్మ మీరు పూజ చేసుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయికి ద్వితీయ వివాహం ఉంది. ఈ అబ్బాయికి వివాహం లేదు. అంటే ఓకే. ఈయనని చేసుకున్నాక ఆ అమ్మాయి ఉండలేదని తెలిసిపోతది నాకు. అలాంటప్పుడు నువ్వు రావి చెట్టుకి, వేప చెట్టుకి పెళ్లి చేయించుకొని రా అమ్మ. ఆ తర్వాత ఇట్లా కలుస్తున్నాయి. ఈ అమ్మాయి మెంటాలిటీ ఇలా ఉంటుంది. ఈ అబ్బాయి మెంటాలిటీ ఇలా ఉంటుంది. హ్మ్. సో, ఈ యోగం అనేది వచ్చేస్తుంది. ఆ యోగం అనేది వస్తుంది. అంటే మనం ఒక 1 ½ ఇయర్ బాగా సఫర్ అవుతుంటాం. విడిపోదాం అంటాం. ఆ యోగం దాటగానే మళ్ళీ ఆటోమేటిక్‌గా వాళ్ళ మధ్య రిలేషన్ ఏర్పడుతుంది. మళ్ళా ప్రేమ అనురాగాలు స్టార్ట్ అయిపోతాయి. అందుకని ఈ టైం వరకు మీరు ఓపిక పట్టుకుంటే ఆటోమేటిక్‌గా ఈ అమ్మాయి సెట్ అయిపోతుంది. ఈ అబ్బాయి సెట్ అయిపోతుందని పెళ్ళికి ముందే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను వాళ్ళకి మంచిగా. ఎవరైనా చెప్తాను. అంటే తప్పని పరిస్థితి చేసుకోవాల్సొస్తాయి. హ్మ్. ఆ విధంగా ఒక ఎక్స్‌ప్లెయిన్ చేసి కౌన్సెలింగ్ లాగా మంచిగా. అంటే అల్టిమేట్‌గా ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మీరు ముందే జాగ్రత్తలనేవి తీసుకుంటూ ఉంటారనమాట. సో, ఈ సెకండ్ మ్యారేజ్‌లో అంటే కొంతమందికి ఏంటంటే మ్యారేజ్ అయినాక కొన్ని రోజులకి విడాకులవుతాయి. కొంతమందికి పిల్లలున్న పిల్లలయినంక ట అవును. అవుతాయి. అవును. సో, అలాంటి వాళ్ళకి గూడా మీరు చూస్తూ ఉంటారా? ఆ పిల్లలైన వాళ్ళని ఎక్కువ తీసుకోనండి నేను. అంటే 60 ఇయర్స్ వాళ్ళకి చూస్తాను. హ్మ్. డివోర్స్ తీసుకున్న వాళ్ళకి చూస్తాను. ఒక పాప వరకు ఓకే. కానీ ఎక్కువ మంది పిల్లలుండి ఇప్పుడు మా ఆయన చనిపోయినండి 2 పిల్లలున్నారు. వాళ్ళిద్దరిని పోషించాలి అంటే ఎవరు ఒప్పుకుంటారు? టైం వేస్ట్. హ్మ్. ఏదో ఈ అన్‌ఫార్చునేట్‌లీ మీతో డివోర్స్ తీసుకుంటే నా జాబ్ నేను చేసుకుంటాను. నాకు మంచిగా తోడున్న అబ్బాయి అంటే మరి ఇంట్లో వాళ్ళకి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా అమ్మా అని అడుగుతాను. హ్మ్. ఓకే ఉంటే అప్పుడు ఆ ప్రొఫైల్ తీసుకుంటాను. అట్లా ఆ విధంగా. కొంతమంది ఏంటంటే ఈలటం పోతానని కొంతమంది వస్తుంటారు. ఇంకా అవన్నీ ఇక జరిగే పనులు కావవన్నీ. టైం వేస్ట్. తీసుకునేటప్పుడే కూడా ఏ ప్రొఫైల్ తీసుకున్నా కూడా నేను ఈ ప్రొఫైల్ చేయగలుగుతాను. నేను హ్మ్. ఇతనికి న్యాయం చేయగలుగుతాను. అలా అనుకుంటేనే ఆ ప్రొఫైల్ తీసుకుంటాను. లేకపోతే నేను తీసుకోను. నాకు వద్దని చెప్పేస్తాను. అంటే కొన్ని ఏదైనా గూడా మీరు ఫస్ట్ క్లారిటీతో ఉన్నారు. హ్మ్. ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు అంటే అంటే మీకు ముందే అర్థమైపోతదనమాట. వీటితోని ఇబ్బందులుంటాయని జెప్పేసి. కాల్స్ వస్తుంటాయి కదా! హ్మ్. మాకేమైందండి ప్రొఫైల్ పంపలేదు. మా మ్యాచ్ ఎప్పుడు సెట్ చేస్తారు? హ్మ్. మేము ఇచ్చి ఇన్ని రోజులవుతుంది. అట్లా అంటుంటారు కదా! అవును వస్తూనే గదా! ఉంటాయి. వస్తున్నప్పుడు మీరు తీసుకునేటప్పుడు మీకు క్వాలిటీస్ అడుగుతాను. మీరు ఈ విధంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారా? మళ్ళీ హ్మ్. తర్వాత మళ్ళీ మ్యారేజ్ సెట్ చేసేటప్పుడు వేరే క్వాలిటీస్ చెప్తే కష్టం. నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. నేను చెప్పేటప్పుడే తీసుకునేటప్పుడే క్లారిటీగా నాకిలా. ఎందుకంటే నువ్వు అడిగిన క్వెషన్‌కి నా దగ్గర ఉండాలి. నేను చేయగలగాలి. ఇప్పుడు అవును. నువ్వు అనంతం నీ కోరికలున్నాయనుకోండి. అది సెట్ కావని నాకు తెలుసు. మళ్ళీ ఎందుకు టైం వేస్ట్? నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఎన్ని మ్యారేజ్ చుట్టూ తిరిగినా కూడా ఎంతమంది అయినా కూడా అదే ఉంటుంది. మళ్ళీ నీకు ఆ పెళ్లి యోగం అనేది కూడా ఉండాలి. నీకు ఎలాంటి దోషాలున్నాయో చూడాలి. ఇద్దరికి అవును. విడిపోయేగలున్నాయా? అసలు జాతకాలు కలుస్తున్నాయా? ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని చేయాలన్నట్టు. పెళ్లి అనేది చాలా మనం ఇంత ఈజీగా మనం 4 మాటలు చెప్పుకున్నంత ఈజీ కాదండి. అంటే ఈ రోజులలో చాలా ఈజీగా ఎళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు. ఇంకొకటేంటంటే జాతకాలన్నీ నమ్మట్లేదు చాలా మంది. నమ్ నమ్మకుండా పేరెంట్స్‌తోని మాట్లాడి మేము చేసుకుంటామని జెప్పేసి చేసుకోవడం. అంటే మనం చూస్తున్నాం సెలబ్రిటీస్ కూడా కొంతమంది ఒకటికి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు. సో, ఇవన్నీ వీటికే అంటారా? అంటే జాతకాలు కలవకపోవడం వల్లనే ఒకటికి 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు ఇప్పుడు చేసుకోవడం జరుగుతుందా? ఒకటమ్మా యద్భావే తత్భవతి అన్నారు. హ్మ్. అంటే నువ్వెలా ఉంటే నేనలా ఉంటాను. హ్మ్. అంటే నీకు విడిపోయేగాలున్నాయి కాబట్టి నువ్వు విడిపోతున్నావు. నాకు విడిపోయేలున్నాయి కాబట్టి విడిపోతావు. అంటే యద్భావ తత్భవత అంటే నీకు విడిపోయేలున్నాయి, నాకు విడిపోయేగాలున్నాయి. ఇద్దరికి విడిపోయేగాలుంటే మనం ఎంత చెప్పినా వినరు. అంతే. ఒక్కరిది తప్పని నేను అనను. ఇద్దరిది తప్పు ఉంటేనే అవుతుంది. చేయగలిగితేనే సప్పట్లో అవుతుంది గదా! సో, ఆయన 80% తప్పున నీకు 20% నీ తప్పు ఉంటుంది గదా! అవును గురుగారు. నువ్వు జాతకాలు చూయించుకో నువ్వు వెళ్ళేటప్పుడే నువ్వు జాతకాన్ని చూయించుకోకుండా, నువ్వు ముందు ఆయన గురించి తెలుసుకోకుండా నువ్వు వెళ్ళటం ఫస్ట్ తప్పు నీది. ఆ అమ్మాయి విషయంలో అబ్బాయిని కూడా అంతే. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించుకొని, జాతకాలు పరిశీలించుకొని, ఈయన ఇలా ఉంటాడు అనేది మెంటల్‌గా ఫిక్స్‌డ్ అయ్యి వెళ్ళిపోతే, సో, నువ్వెంత పెద్ద సెలబ్రిటీ అయినా, నువ్వెంత పెద్ద రాజకీయ న్యాయమైనా, నువ్వెంత పెద్ద ఉద్యోగం చేసినా, ఐపీఎస్ చేసినా, ఐఏఎస్ చేసినా, నువ్వు సాఫ్ట్‌వేర్ చేసినా, 10 సార్లు ఆలోచించి వెళ్ళాలని నేను చెప్తాను. గురుగారు చాలా చక్కగా వివరించారు గురుగారు. అంటే మీ దగ్గరికొచ్చిన వాళ్ళ గురించి మీరు ఇంత కేరింగ్‌గా ఉన్నారు. వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అండ్ ఇంకా మీరు ఇట్లాంటివి చాలా మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. ధన్యవాదాలు. ఓం శ్రీమాత్రే నమః.